చెన్నై మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోకి పోటెత్తారు జనం. ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చారు జనం. ఎయిర్ షో ముగిశాక రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. 4 మృతి చెందినట్టు తెలుస్తోంది. వేర్వేరు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. చెన్నై మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోకి జనం పోటెత్తారు. ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చారు జనం. ఎయిర్ షో ముగిశాక రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. రైల్వే స్టేషన్ లో జనం ఏ విధంగా ఉన్నారో మనం చూస్తున్నాం. తొక్కిసలాటలో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. 4 మృతి చెందినట్టు తెలుస్తోంది. వేర్వేరు హాస్పిటల్స్ లో క్షతగాత్రులను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. రైట్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం ఎయిర్ షోకి సంబంధించిన విజువల్స్. మరోవైపు ఎయిర్ షో అయిపోయిన తర్వాత వారంతా కూడా రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. ఆ ప్రయాణికులు ఏ విధంగా అక్కడ ఉన్నదో మనం విజువల్స్ లో చూస్తున్నాం. లక్షలాదిగా ప్రయాణికులు రావడంతో ఎయిర్ షో దగ్గర చూసి వాళ్ళు రిటర్న్ అయ్యే క్రమంలో తొక్కిసలాట జరిగింది. లక్షలాదిగా ఈ ఎయిర్ షోకి తరలి వచ్చారు జనం. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఎయిర్ షో చూసేందుకు జనం ఏ విధంగా పోటెత్తారో చూస్తున్నాం. ఎయిర్ షో ముగిశాక రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 100 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఇందులో 4 మృతి చెందారు. వీరిని వేర్వేరు హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల్లో ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన మెగా ఎయిర్ షో వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు పోటెత్తారు. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడడంతో వారంతా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఉక్కపోత, ఎండ వేడిమి తాళ్లలేక 3 సొమ్మసిల్లి ప్రాణాలు విడిచారు. మరొకరు గుండెపోటుతో మృతి చెందినట్టు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారు దాదాపు 230 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ హాస్పిటల్లో వీళ్ళని చేర్పించారు. అయితే ఇందులో ఒకరు ఏపీకి చెందిన వారుగా గుర్తించారు.